నిన్న P4 కార్యక్రమానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రోగ్రామ్‌ని అయితే నిర్వహిస్తూ వచ్చింది. ప్రజలకు సంబంధించి పబ్లిక్ పార్ట్నర్‌షిప్‌తో అలాగే ప్రైవేట్ పార్ట్నర్‌షిప్‌తో వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఒక రూపకల్పనకి చేకూరుస్తూ వచ్చింది. అయితే ఇది ఎంతవరకు లాభం జరుగుతుంది ప్రజలకనేది పక్కన పెడితే ఈ కార్యక్రమానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడినటువంటి మాటలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తు గురించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు గురించి, రాబోయే రోజుల్లో కూటమికి సంబంధించిన అంశం గురించి ఆయన మాట్లాడిన మాటలు కొంత ఆశ్చర్యకరంగా కనిపిస్తూ వచ్చాయి. అయితే నిన్న ప్రధానంగా ఆయన కొన్ని మాట్లాడుతూ వస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వాళ్ళ కూటమికి సంబంధించి పొత్తుకు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఇలా పొత్తు పెట్టుకోవడం బట్టే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఒకవేళ మేము పొత్తు పెట్టుకోలేకపోయి ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధోగతి పాలయ్యేది. గత ప్రభుత్వం చేసినటువంటి పనులకు, గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూసుకుంటే ఎలా ఉండేదో ఆలోచిస్తుంటేనే భయం వేస్తుందనే విధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ వచ్చారు. అయితే ఆయన మాట్లాడింది ఒకంత పక్కన పెడితే నిజంగా ఆయనకి వీటి మీద అవగాహన ఉందా లేదా అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున కన్ఫ్యూజన్గా కనిపిస్తుంది. ఎందుకు కన్ఫ్యూజన్గా కనిపిస్తుందంటే పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా ఒక విషయం మీద మాట్లాడినా కూడా దానికి ఆలోచించకంటే కూడా ఆయనకి ఏం మాట్లాడాలనుకుంటున్నారో అది మాట్లాడేస్తున్నారు. అది వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటి అనేది కూడా ఆయనకు అర్థం కాకుండా ఉంది. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఈ అంశానికి సంబంధించి పొత్తుకు సంబంధించి టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుకు సంబంధించి కావచ్చు, అలాగే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే ఉంటాయో దానికి సంబంధించి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏం చేశారో ఒకసారి విందాం. ఒక నాయకుల దగ్గర ఉన్నప్పుడు అది ఓట్లు చీలకుండా అది ఇస్తే అది ప్రజలకి బలం అవుతుందని 2014 నుంచి నేను అదే పని చేశాను. 2024 కూడా ఎందుకు ఇంత బలంగా ఉన్నానంటే ఆయనే గనక ఈ రోజున అధికారంలో గనక ముఖ్యమంత్రిగా లేకపోయి ఉంటే ఈ రోజున P4 పాలసీ జీరో పావర్టీ బయటకు వచ్చేది కాదు. ఈ రోజున అప్పుల్లో కూరుకుపోతున్న రాష్ట్రాన్ని దిశానిర్దేశం చేసి దాన్ని బయట పడగ వేయగలిగే సత్తా ఉన్న శక్తి సరిపోయేది ఇంకెవరికీ కాదు. అందుకని మనస్ఫూర్తిగా కూటమికి, ఎన్డీఏ కూటమి నాయకులుగా, తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షులుగా సమర్థవంతంగా కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని మా అందరికీ మార్గదర్శకత్వం వహిస్తూ ముందునే నడిపిస్తున్న గౌరవనీయులు శ్రీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు కాకుండా ఇంకెవరన్నా అయితే ఈ రాష్ట్రాన్ని బాగుపరిచే వాళ్ళు కాదు అంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రధానంగా మాట్లాడుతూ వచ్చింది. ఏంటి అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రం? అసలు పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ అప్పులు ఎంత ఉన్నాయో తెలుసా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పన్నుల వాటా కావచ్చు, లేదంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి ఆదాయము గత 10 ఏళ్ల పాటు విభజిత ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత, విభజితంగా అయిపోయిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మన వారసత్వంగా వచ్చినటువంటి అప్పులెన్ని, 2014 నుంచి 2019 నుంచి వచ్చినటువంటి అప్పులేంటి, ఆ తర్వాత 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అప్పులేంటో ఒక అవగాహన ఉందా? అవగాహన లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో మునిగిపోయిందని ఆయన ఎలా చెప్తారు? మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎక్కడ దివాలా తీసింది? పవన్ కళ్యాణ్ గారు అది ఎలా మాట్లాడుతూ ఉంటారు? అయితే నేను ఇంకోటి కూడా మీకు చెప్పదలుచుకున్నాను. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి దగ్గరగా 10 నెలలు పూర్తి చేసుకుంది. ఈ 10 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ ఎంత అప్పు చేస్తుందో మీకు తెలుసా పవన్ కళ్యాణ్ గారు? ఆంధ్రప్రదేశ్ అసలు ఏం చేస్తుందో మీకు అర్థమవుతుందా? ఈ 10 నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు ఎంతో తెలుసా? దాదాపు 1,00,000 కోట్లకు పైగా, 1,00,000 కోట్లకు పైగా అప్పు చేసిందని చెప్పేసి ప్రస్తుతం ఈ ఆర్థిక మంత్రి, ఆయన మీకు తెలుసో తెలియదో నాకైతే తెలియదు కానీ ప్రస్తుతం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కొత్త అప్పు పుట్టట్లేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నారు. చూడండి అది కూడా ఒకసారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పుకు సంబంధించి కొత్తగా మళ్ళీ అప్పు కావాలని చెప్పేసి పయ్యావుల కేశవ్ గారు ఇటీవల ఢిల్లీ వెళ్ళి అక్కడ తిరుగుతూ వచ్చారు. అది కూడా చూద్దాం. ఢిల్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల 68,000 కోట్ల కొత్త అప్పు కోసం కేంద్రం నుంచి అనుమతి కోసం ప్రయత్నాలు. కొత్త అప్పుల అనుమతి కోసం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం 2024-2025లో కేంద్రం ఇప్పటి వరకు 71,000 కోట్ల రుణాలను అనుమతించింది. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల పరిమితిని పూర్తిగా వాడేసింది. ఇప్పుడు కొత్తగా 68,000 కోట్ల రూపాయల అప్పులకు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. ప్రతి మంగళవారం ఆర్బీఐ నిర్వహించే వేలంలో రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలు విక్రయించిన రాష్ట్రాల అప్పులు తెచ్చుకుంటాయి. వేలం నిర్వహించే మంగళవారానికి ముందు శుక్రవారమే ఆర్బీఐకి సమాచారం ఇస్తాయి. కేంద్రం అనుమతి ఇచ్చిన అప్పులను పూర్తిగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం, ఇది ఒకసారి వినండి, కేంద్రం అనుమతి ఇచ్చిన అప్పులను పూర్తిగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ సమాచారం ఇవ్వలేదు. దీంతో కేంద్రం నుంచి ఎలాగైనా అనుమతి తెచ్చుకోవచ్చని ఆర్బీఐకి తెలియజేసింది. మంగళవారం వేలంలో పాల్గొనాలని అప్పు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. మరి ఆల్రెడీ 71,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఈ 2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 71,000 కోట్ల రూపాయల అప్పును వాడేసింది. ఆల్రెడీ 71,000 కోట్ల రూపాయల అప్పును వాడేసింది. మళ్ళీ కొత్తగా ఒక 68,000 కోట్ల రూపాయల అప్పు కోసం
కే ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఢిల్లీ చుట్టూరు ఫైళ్లు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. మీ ఆర్థిక మంత్రి అసెంబ్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు ఏంటనే చెప్తూ వచ్చారు కదా. మరి ఇంత కరెక్ట్గా ఆయన చెప్పినప్పుడు కూడా మళ్ళీ మీరు ఆంధ్రప్రదేశ్ దివాలా తీసింది, ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో మునిగిపోయిందని మీరు ఎలా చెప్తారు? ఈజ్ ఇట్ ఫెయిర్ టు పవన్ కళ్యాణ్ గారు? ఇది ఖచ్చితంగా మీకు ఫెయిరేనా? మరి ఎందుకు కొత్తగా అప్పు కోసం పవన్ కళ్యాణ్ గారు మీ కూటమి ప్రభుత్వం ఎందుకు వెళ్తుంది కేంద్రం దగ్గరికి? మీ కూటమి ప్రభుత్వం ఎందుకు వెళ్ళింది? ఆల్రెడీ 71,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు, మళ్ళీ కొత్తగా 68,000 కోట్ల రూపాయలు. అంటే ఈ అప్పులే ఈ రెండు కలిపితేనే దాదాపు 1,40,000 కోట్ల రూపాయలు అప్పు ఈ 10 నెలల్లోనే మీరు వాడేశారు. ఇవి కాకుండా కార్పొరేషన్లకు సంబంధించినటువంటి మళ్ళీ అప్పులు, దాంతోపాటు మీరు ఏదైతే అమరావతి రాజధాని నిర్మాణం కోసం చేసేటువంటి అప్పులు కావచ్చు, ఈ అప్పులన్నీ కూడా ఏంటి, ప్రజల నెత్తి మీద భారం కాదా? జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో చేసినటువంటి అప్పుని మీరు ఏడాదిలోనే చేసేలా కనిపిస్తూ ఉంది ఈ పరిస్థితులు చూస్తుంటే. అమరావతి అప్పులు చూసుకున్నా, కార్పొరేషన్ అప్పులు చూసుకున్నా, ఇప్పుడు కేంద్రం ఇచ్చేటువంటి FRBM లిమిట్స్కి సంబంధించి తీసుకొచ్చినటువంటి అప్పులు చూసుకున్నా, ఈ అప్పులన్నీ కూడా 2 లక్షల కోట్ల రూపాయల వరకు అవుతుంది. మరి అప్పుడు చేసినప్పుడు అప్పుకి ఇప్పుడు అప్పు చేసినటువంటి అప్పులకి ఏంటి తేడా? మీరే చెప్పాలి కదా. సో ఖచ్చితంగా మీరు మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, మీరు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా అవాస్తవం. కావాలని మీకు నాలెడ్జ్ లేకుండానో, లేదంటే ఏదో ఒకటి చంద్రబాబు నాయుడిని మెప్పించడానికో, లేదంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను మెప్పించడానికో మీరు ఏదో ఆరోపణలు చేస్తే అది అవాస్తవం అయ్యే ఖచ్చితంగా ఉంటుంది. దాంతోపాటు ఒకటి, మీరు ఏదన్నా మాట్లాడేటప్పుడు ఒకసారి ఆలోచించండి. మీ దగ్గర ఉండేటువంటి టీంను కూడా కన్సల్ట్ చేయండి. మీకు ఇచ్చేటువంటి స్క్రిప్ట్ ఇచ్చేవాళ్ళని అడగండి, నిజంగానే మన ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరుకుపోయిందా? మన అప్పు ఏంటి? మీరు అసెంబ్లీలో ఉన్నారు కదా మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు, అంత పెద్ద గొంతేసుకొని అంత పెద్ద ఫైలు పెట్టుకొని మీకు ఇచ్చారు కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు ఏంటి అనేది క్లియర్గా చెప్తూ వచ్చారు కదా. అంత చెప్పినా కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ దివాలా తీసింది, ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరుకుపోయిందని ఎలా చెప్తారు? నాలెడ్జ్ లేకుండా మాట్లాడుతున్నటువంటి మాటల్లా కనిపిస్తుంది. దయచేసి ఒక మాట మాట్లాడేటప్పుడు, మీలాంటి ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి పర్సన్ మాట్లాడేటప్పుడు, ఇలాంటి పబ్లిక్కి సంబంధించిన ఇష్యూస్ని మాట్లాడేటప్పుడు చాలా ఆచితూచి మాట్లాడితే బాగుంటుంది. ఇలా ఏదో ఒక ఆరోపణలు వేద్దాం, ఏదో ఒకటి బుర్రజల్లుదామని చెప్పేసి ప్రయత్నాలు జరిగితే మాత్రం అది రివర్స్లో మీకే అటాక్ అవుతాయి, రివర్స్లో మీకే తగులుతాయి. కాబట్టి దయచేసి ఇలాంటి ఆరోపణలు చేసేటప్పుడు ఆచితూచి ప్రయత్నించండి, మాట్లాడండి కూడా. ఎందుకంటే మీరు ఇలా మాట్లాడితే ఖచ్చితంగా అవి మళ్ళీ తిరిగి మీకే ఇబ్బందిగా మారుతాయి. మీరు ఏదైతే గతంలో చేసినటువంటి విమర్శలన్నీ కూడా రాజకీయం కోసం అని చెప్పేసి అర్థమైపోయింది. కానీ ఇప్పుడు చేసేటువంటి విమర్శలు కొంచెం ఆచితూచి మాట్లాడితే మీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. లేదంటే ఇలానే మాట్లాడుతూ ఉంటారు అనుకోండి, రాబోయే రోజుల్లో వాళ్ళు కూడా మీకు చూపిస్తారు, ఇదిగోండి పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడారు, మన రాష్ట్ర భవిష్యత్తు ఇలా ఉందని చెప్పేసి వాళ్ళు చూపిస్తారు. సో కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అబద్ధము. ఆయన ఏదో చంద్రబాబు నాయుడుని ఇంప్రెస్ చేయడానికో, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలో, లేదంటే జగన్మోహన్ రెడ్డిని తిట్టాలి కాబట్టి ఏదో ఒక టాపిక్ను మనం లాగాలని చెప్పేసి అప్పుల వ్యవహారం తీసుకొచ్చి మాట్లాడే తప్పితే వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఇది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు ఇవి. కూటమి ప్రభుత్వం చెప్పేటువంటి మాటలు నిజం కాదు. కేంద్ర ప్రభుత్వమే చెప్పింది కదా డైరెక్ట్గా, వీళ్ళు భాగస్వామ్యంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వమే చెప్తూ వచ్చింది కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు ఇంతేనని. మరి సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వము FRBM లిమిట్స్, RBI చెప్పినటువంటి లెక్కలనే వీళ్ళు కాదని చెప్పేసి తప్పుడు లెక్కలు చెప్తే మరి ఇంకా రాష్ట్రం ఎటు సైడ్కి వెళ్తుందో, రాజకీయం కోసం ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు.